నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి, క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. సో, ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ పెరుగన్నంలో అరటిపండు కలుపుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తాం ఇది. సో, ఇది ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు. ఏ ఫ్రూట్ అయినా అన్నంతో కలుపుకొని తినడం అనేది చేయకూడదు. ఎస్పెషల్లీ అరటిపండు. ఎందుకంటే అరటిపండులో క్యాలరీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల మనం లాస్ట్‌లో మనం పెరుగన్నంలో కలుపుకొని తింటే మన బాడీలో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఇంకా ఎక్కువగా అయిపోతుందనమాట. అండ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా రైజ్ అయిపోతుంది. ఇది ఓన్లీ డయాబెటిస్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎవ్వరికైనా. సో, బ్లడ్ షుగర్ సడెన్‌గా రైజ్ అయిపోవడం కానీ, లేకపోతే ఒకటేసారి ఎక్కువ క్యాలరీస్ తింటే వాళ్ళకి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, అందుకు వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి డెఫినిట్‌గా పెరుగన్నంలో అరటిపండు అనేది కలిపి తినకూడదు. ఇంకొక ప్రాబ్లమ్ ఏముంటుందంటే ఇది తిన్నప్పుడు ఫ్రూట్స్ బేసికల్లీ వాటిలంతా అవే వితౌట్ ఎనీ అదర్ ఫుడ్స్ తింటేనే వాటి డైజెషన్ మంచిగా అవుతుంది బాడీలో. అంటే ఫ్రూట్స్ ఏదన్నా వేరే ఫుడ్‌తో తింటే ఫ్రూట్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో, ఫ్రూట్ ఎప్పుడన్నా మంచిగా డైజెస్ట్ అవ్వాలి అండ్ ఆ ఫ్రూట్ నుంచి మనకొచ్చే మంచి పోషణాలు బాడీకి అందాలి అంటే డెఫినిట్‌గా అది ఒక స్నాక్ లాగానే తినాలి. సో, బెస్ట్ అరటిపండు ఎప్పుడు తినాలి అంటే పొద్దున్న కానీ, లేకుంటే సాయంత్రం కానీ. షుగర్ లేదు, బరువు ఎక్కువ లేరు అంటే వాళ్ళు పొద్దున్నన్నా, సాయంత్రం అన్నా తీసుకోవచ్చు. అంటే పొద్దున్నెప్పుడు తీసుకోవచ్చు? పొద్దున్న లేవగానే ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవచ్చు. లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో స్నాక్ టైమ్ లాగా తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక 2, 2½ అవర్స్ మధ్యలో తీసుకోవచ్చనమాట. లేకపోతే సాయంత్రం 4 నుంచి 5, 5:30 లోపల ఒక ఫ్రూట్ ఈ బనానా తీసుకుంటే పర్వాలేదు. చాలా మందికి ఇంకొక అలవాటు ఏముంటదంటే, పండుకునే ముందు అరటిపండు ఎక్కువగా తింటారు. ఒక గ్లాస్ పాలు తాగి అరటిపండు కూడా తింటారు. ఇదొక అలవాటు కూడా ఉంటుంది. సో, ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే, దీనివల్ల కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువైపోయి, బ్లడ్ షుగర్స్ అనేవి ఎక్కువ రైజ్ అయిపోతాయి బాడీలో. సో, బ్లడ్ షుగర్స్ అనేవి ఎక్కువ రైజ్ అవుతే అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే బాడీలో, అది స్లోగా మెల్లగా బాడీలో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతది. బేసికల్లీ ఈ కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే, మనకి ఎనర్జీ బలం ఇచ్చే పోషణం అన్నమాట. మనకి ఆహారంలో దొరికేది. సో, మరీ ఎక్కువగా తిన్నామనుకోండి, మనకి బలం ఎంత కావాలో అది అంత తీసుకొని మిగతాదంతా ఫ్యాట్ కింద స్టోర్ చేసేస్తది బాడీ. సో, ఎక్కువగా మనం నైట్ టైమ్ కానీ, లేకపోతే భోజనం మధ్యాహ్నం లంచ్‌లో పెరుగన్నంతో పాటు, లేకపోతే రాత్రి తిన్నప్పుడు కూడా పెరుగన్నంతో పాటు అరటిపండు తింటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల బరువు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా ఈ హాబిట్ మాత్రం మానేసుకోవాలి. ఆల్సో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఒబేసిటీ గాని, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు బనానా అనేది, అరటిపండు అనేది అవాయిడ్ చేస్తే బెటర్. 10 రోజులకు ఒకసారి ఒక చిన్నది తిన్నా, లేకపోతే వారం రోజుల్లో ఒక్కసారి అంటే కొంచెం కంట్రోల్డ్‌గా ఉంది బ్లడ్ షుగర్ అంటే, వారం రోజుల్లో ఒక చిన్నది స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు. డెఫినిట్‌గా ఈ జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఫ్రూట్ తింటున్నప్పుడు, ఏ పండు తింటున్నప్పుడైనా అండ్ ఎస్పెషల్లీ అరటిపండు తింటున్నప్పుడు ఈ జాగ్రత్త అయితే డెఫినిట్‌గా తీసుకోవాలి. చాలా మందికి షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ చాలా మందికి ఒక డౌట్ ఒస్తుంది. మాకీ పండు తింటే ఇంకా మంచిగా ఎనర్జీ ఒస్తుంది. లేకపోతే మాకు ఇంకా మంచిగా అనిపిస్తది అండ్ టేస్ట్ కూడా చాలా ఇష్టం. మేము తీసుకుంటాము. ఎస్పెషల్లీ మేము పంచదార తినే బదులు ఈ అరటిపండు తింటే బెటర్ గదా! అంటే యెస్. పంచదార బదులు అరటిపండు తినడం బెటరే. కానీ ఎంత తీసుకుంటున్నారు? ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు? ఎప్పుడు తీసుకుంటున్నారనేది చూసుకోవాలి. సో, మనకు అరటిపండనేది చిన్నది దొరుకుతది, మీడియం సైజ్ దొరుకుతది, పెద్దది దొరుకుతది. సో, చిన్నది తీసుకుంటే పర్వాలేదు. కానీ మళ్ళీ అన్నంతో పాటు మాత్రం డెఫినిట్‌గా తీసుకోవద్దు. సరే పోనీ తో తినకపోతే అన్నం తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక అర్ధగంట తర్వాత తీసుకోవచ్చా అంటే అది కూడా చేయకూడదు. డెఫినిట్‌గా ఒక 2:30 లేకపోతే 3 గంటలు గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్‌కి మాత్రం అండ్ బరువు ఎక్కువున్న వాళ్ళకి మాత్రం 3 అవర్స్ గ్యాప్ ఉంటే అప్పుడు అరటిపండనేది తీసుకోవచ్చు. కానీ చిన్నదే. చిన్న పండు అయితే పర్వాలేదు. అండ్ మరీ ఎక్కువ పండింది తీసుకోవద్దు. కొంచెం పచ్చిగా ఉంటే అది బెటర్.
సో, దానివల్ల మీకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది. మరీ పండిందనుకోండి, పీచు పదార్థం అనేది కొంచెం తగ్గుతుంది. సో, ఆ పీచు పదార్థం తగ్గడం వల్ల ఇంకా బ్లడ్ షుగర్స్ చాలా తొందరగా రైజ్ అవుతాయి. అండ్ దానివల్ల ఇంకా వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, కొంచెం పచ్చిగా ఉన్నది అండ్ మార్నింగ్ టైమే తీసుకుంటే బెటర్. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్‌కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కన్నా లేకపోతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో స్నాక్ లాగన్నా తీసుకోవచ్చు. చిన్న పిల్లలకి మాత్రం ఎట్లాగైనా ఇవ్వచ్చండి. వాళ్ళకి ఏమీ ఇష్యూస్ లేవు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఆహ్, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సో, వాళ్ళకి ఎవరన్నా చిన్న పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకైతే డెఫినెట్‌గా అరటిపండు ఎప్పుడన్నా ఇవ్వచ్చు. ఏ టైంలో అయినా స్నాక్ లాగా అయినా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. నైట్ టైమ్ అయినా ఇవ్వచ్చు. కానీ చిన్న పిల్లలకి ఎవరికన్నా వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉండడం, లేకపోతే ఒబేసిటీ, లేకపోతే బరువు ఎక్కువున్నారు, ఓవర్ వెయిట్ ఎక్కువున్నారంటే, వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్నాక్‌లానే ఇస్తుంటే వారానికొకసారి కొంచెం పచ్చిది అండ్ మరీ పండింది ఇవ్వద్దు. అండ్ డెఫినిట్‌గా నైట్ టైమ్ అయితే అస్సలివ్వద్దు. సో, స్కూల్‌కి వెళ్తున్నారంటే స్నాక్ టైమ్ ఉంటది గదా! ఆ స్నాక్ టైమ్‌లో చిన్న పండివ్వచ్చు. లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4కో, 5:00కో అట్లా ఇస్తే పర్వాలేదు. అండ్ నైట్ టైమ్ డెఫినిట్‌గా అరటిపండు అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ బరువు ఎక్కువున్న వాళ్ళకైతే డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. వేరే వాళ్ళైతే ఒక 5:30 లోపల అన్నా తీసుకుంటే పర్వాలేదు అరటిపండు. కానీ కొంచెం పచ్చిది తీసుకుంటే బెటర్.